కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ పాకిస్తాన్ బుద్ధి మాత్రం మారడం లేదు. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూనే ఉంది. నిన్న కూడా డ్రోన్లతో దాడులకు పాల్పడింది. జమ్మూ కాశ్మీర్ సాంబా జిల్లాలోకి పాకిస్తాన్ కు చెందిన డ్రోన్లు దూసుకొచ్చే ప్రయత్నం చేశాయి. వాటిని గుర్తించిన భారత ఆర్మీ గాల్లోనే పేల్చేసింది. నిన్న రాత్రి జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించిన కాసేపటికే పాక్ తన బుద్ధిని మరోసారి బయటపెట్టింది. నిన్న రెండు దేశాల ఆర్మీ అధికారులు హాట్లైన్ లో మాట్లాడుకున్నారు. కాల్పుల విరమణ గురించి చర్చించుకున్నారు. అయినప్పటికీ పాక్ డ్రోన్లు మరోసారి దాడులకు పాల్పడ్డాయి. ఈ నేపథ్యంలో నిన్న సాంబా ఏరియాలో బ్లాకౌట్ ప్రకటించారు. పంజాబ్లోని అమృత్సర్లోనూ అధికారులు బ్లాకౌట్ ప్రకటించారు. ఇక ప్రజలు లైట్లు పూర్తిగా ఆఫ్ చేసి ఇంట్లోనే ఉండాలని, కిటికీల దగ్గరకు అసలు రావద్దని హెచ్చరించారు. సైరన్ వేసి బ్లాకౌట్ కు పిలుపునిచ్చారు. ప్రజల సంరక్షణ కోసమే బ్లాకౌట్ ప్రకటించినట్లుగా భయపడాల్సిన అవసరం మాత్రం ఏమీ లేదని తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో దేశీయ విమానయాన సంస్థలు అప్రమత్తమయ్యాయి. పాక్ తో సరిహద్దు పంచుకుంటున్న నగరాలకు పలు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా, ఇండిగో ప్రకటించాయి. జమ్మూ, లేహ్, జోధ్పూర్, అమృత్సర్, భుజ్, జామ్నగర్, చండీగఢ్, రాజ్కోట్ నగరాలకు ఇవాళ విమానాల రాకపోకలు నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించాయి. ఇక పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని, అప్డేట్లను ఎప్పటికప్పుడు ప్రకటిస్తామని తెలిపాయి. కాగా సరిహద్దు వెంబడి ప్రాంతాల్లో ప్రస్తుతం పరిస్థితులు ప్రశాంతంగానే ఉన్నాయి. కొద్ది రోజులుగా టెన్షన్ గా గడిపిన ఎల్ఓసీ ప్రాంతాల ప్రజలు ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారు. సాధారణ జనజీవితంలోకి వచ్చేశారు. జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ ప్రాంతాల్లోని స్థానికులు రోజువారీ కార్యక్రమాల్లో బిజీ అయిపోయారు. వ్యాపార సముదాయాలు తెరుచుకున్నాయి. అన్ని కార్యకలాపాలు సాధారణంగా జరుగుతున్నాయి.